హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మంచి స్వీట్తో వచ్చాను. అదే ఏమంటారంటే నీలంబ్రీలు అంటారు, చూసారు కదా, పనస్తోనలు అంటారు. ఈ విధంగా అన్ని రకాలుగానే స్వీట్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పనస్తోనలు చాలా చేయడం కూడా చాలా ఈజీ, చాలా టేస్టీ. నేను దీనికోసం కప్పున్నర మైదా పిండి అయితే తీసుకున్నానండి. కప్పులతో ఒక చిటికెడు అంతా సాల్టు, కొంచెం 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. అంటే మంచి నూనె తీసుకున్నానండి. 2 స్పూన్ల వరకు. బాగా ఉప్పు, ఒక చిటికెడు ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు ఇవన్నీ కూడా మనకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, మైదా పిండి, ఈ నూనె వేసాము. నూనె ప్లేస్లో డాల్డా కానీ మీరు నెయ్యి కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను డాల్డాకు బదులుగా నూనె అనేది వేసానండి. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. చూసారు కదా, పిండి అయితే ఎక్కువగా ఆయిల్ వేయలేదు, అలా అని ఎక్కువగా చేయట్లేదు. సో నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి ఇలా కలుపుకున్నాక నార్మల్ మామూలు నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు వేసేసుకొని మనం కలిపేసుకోవడమేనండి. ఎక్కువగా చేయట్లేదు, కొంచెంగా చేస్తున్నానండి. నేను కప్పున్నర పిండికి చేస్తున్నాను. తెలుసు కదండి మీకు మెజర్మెంట్ కప్స్ ఎంత కప్పు పిండి వస్తుందో. సో అంతే తీసుకున్నాను, నేను కప్పున్నర తీసుకున్నాను. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో చేయండి. మన ఛానల్ ఏంటి, ఎలా వస్తుంది అన్నీ చూడండి. చూసారు కదా, ఆ విధంగా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి. అలానే మెత్తగా కూడా కాదు, అలానే గట్టిగా కూడా కాదండి, కొంచెం రఫ్గా గట్టిగానే ఉండాలి. ఒక 2 నిమిషాలు వదిలేసేస్తాలండి. అదేమవుతుందంటే సాఫ్ట్గా అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, 2 నిమిషాలకి ముందే మనం కలుపుకునేటప్పుడే కొంచెం టైట్గా కలుపుకున్నామంటే కనుక ఆ తర్వాత సాఫ్ట్ అయినా కూడా మనకి ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. అప్పుడే మనకి రోటీ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, పిండి అలా పొడవుగా మనకి చపాతీ ఒత్తుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఒత్తుకోవాలండి. ఆ విధంగా ఒత్తుకున్నాక మనకి ఎడ్జెస్ అనేది సన్నంగా వస్తాయి కదా, అవి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేను బండ మీద అయితే బాగా వస్తుందని చెప్పేసి అక్కడ చేస్తున్నాను. చూస్తారు కదా, చిన్న చిన్నవి మనం పూరి ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. మనం పూరి ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. పూరి ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలండి. చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని మన పూరి ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా. మీరు కావాలనుకుంటే పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చండి. పనసతోనలు చేయడం అయితే మీకు పెద్ద పనసతోనలు కావాలా, చిన్న పనసతోనలు కావాలా, దాన్ని బట్టి చేసుకోండి మీరు. నేనైతే చిన్నగానే చేస్తున్నానండి పనస్తోనలు అనేది. అంటే ఎక్కువగా పిండి తీసుకోలేదు కదా, ఊరికే స్వీట్ తినరు అనేసి ఉద్దేశంతో నేనైతే ఇలా ఎక్కువగా కాకుండా తక్కువ తీసుకొని నేనైతే పనస్తోనలు అనేది చేస్తున్నానండి. కానీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. మన పిల్లలకి 2 మినిట్స్లో చేసి పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ఒత్తేసుకున్నాక ఆ పక్కనే ఈ పక్కనే వెజ్జెస్ కూడా కట్ అవ్వకుండా మధ్యలో మాత్రమే మనం గీట్లు కొట్టుకుంటూ మన పనస్తోనలు అనేది చుట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మెల్లిమెల్లిగా చుట్టుకుంటే అవి పనస్తోనలుగా మనకి వచ్చేస్తాయి. ఇలా మెల్లిగా చుట్టుకుంటే అవి విడిపోతాయండి తర్వాత అనేది. మీరు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు మెల్లిగా చుట్టుకోవాలండి. ఆ పక్క నుంచి కానీ ఈ పక్క నుంచి కానీ అలా సైడ్ని చుట్టుకుంటూ. నేను సన్నగా చేశాను కదా, అందుకోసమే ఇలా అంటుకుంటుంది. ఆయిల్ కూడా అప్లై చేయలేదండి, నేను అలాగే ప్లెయిన్గానే అప్లై చేశాను. భలే వచ్చినాయండి, గుల్లగుల్లగా, సాఫ్ట్గా, కరకరలాడుతూ భలే ఉన్నాయండి యాక్చువల్లీ. చూసారా, మరొకటి కూడా రెడీ చేసేసుకున్నానండి నేను. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుంటూ మనం ఇదే విధంగా ఒత్తేసుకోవాలండి. ఈ పనస్తోను కూడా ఇలాగే చేసేసుకోవాలి. అన్నీ ఒక 4 రెడీ చేసుకున్నారంటే కనుక అంతేనండి మనకి. చూసారు కదా, పనస్తోనలు అలా చుట్టేసుకోవడమే. తర్వాత గుల్లగుల్లగా పొరలుగా వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో మనం వీటిని చేయాలండి. అంటే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూసారా, ఎడ్జస్ట్లో ఇలా
లాస్ట్లో కూడా ఇలా సన్నగా చేసుకుంటూ మరొక చపాతీ ఒత్తుకొని సేమ్ ప్రాసెసింగ్ అండి. మీరు ఏమీ ఎలాగా ఏంటి అనుకోవసరం లేదు, మధ్యలో కట్ చేసుకుంటే చాలు. అలా గీట్లు కొట్టుకుని చుట్టేసుకోవడమేనండి. సైడ్ మాత్రం మనం సన్నగా చుట్టుకోవాలి అంతేనండి. ఏమీ కష్టమైనది ఏమి కాదు, చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా. పిల్లలకి బయట నుంచి తెచ్చే కన్నా 2-3 తీసుకొచ్చే కన్నా ఇంట్లోనే ఒక 1/4 kg మైదా పిండి ఉంటే 100 గ్రాముల మైదా పిండి ఉంటే అయిపోతాయండి పనస్తానలు. చూసారు కదా అలా గుల్లగుల్లగా వచ్చేసినాయి కదా. అన్నీ కూడా పనస్తానలు అలా అదే విధంగా చుట్టుకోవాలండి. ఏమీ టైం పట్టదు మనకి. చూసారు కదా, గీట్లు కొట్టుకోవడం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ చివర ఈ చివర కట్ అయిందంటే కనుక మీకు పనస్తానాలు చుట్టుకున్నప్పుడు ఊడిపోతూ ఉంటాయి. అందుకోసమే జాగ్రత్తగా చుట్టుకోవాలండి. అన్నీ కూడా చపాతీ నేను ఇలాగే చేసేస్తున్నాను. చేసేసి పనస్తానాలు అనేది చుట్టేస్తానండి. ఎంత వీలవుతే అంత నేనైతే తక్కువ కావడానికే ట్రై చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో క్లారిటీ కావాలని చెప్పేసి నేను ఇలా చేశాను. పక్కనైతే ఒక 300 గ్రామ్ వరకు నూనె అనేది పెట్టుకున్నానండి. అంటే 300 గ్రాముల వరకు మంచి నూనె అనేది పెట్టుకున్నాను. ఇలా గుల్లగుల్లగా పొంగితే బాగుంటాయండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటాయి అన్నమాట, అంత బాగుంటాయి. చూసారు కదా పనస్తోన్లు అనేది ఎలా విడిపోయినాయో ఆ విధంగా. చూసారు కదా, ఈ పనస్తోన్లు చేయడం కూడా చాలా ఈజీ అండి. చుట్టడం ఒకటే రావాలి, మనకి మధ్యలో గీట్లు కొట్టుకుంటాం కదా. కాకపోతే మనం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అంటే మనం ఎక్కువగా మంట పెట్టేస్తే గమ్మున అయిపోతాయి కదా అని చెప్పేసి అలాంటి తప్పు చేయకుండా మెల్లిగా స్లోగా పెట్టుకుంటే మనకి బాగా వేగుతాయి, గుల్లగా ఉంటాయి, పొంగకుండా ఉంటాయండి. మెయిన్ ఇంపార్టెంట్, పొంగితే కన్నా పొంగకుండగానే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మనం పాకంలో వేసేటప్పుడు పొంగినట్లయితే ఇరిగిపోతాయండి. అందుకోసమే పొంగకుండగా చూసుకుంటే బాగుంటుంది. ఈ పనస్తోనలు అయితే చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా స్వీట్ ఉండదు కాబట్టి చాలా ఇష్టపడి తింటారని నేను అనుకుంటున్నానండి. మీరు అలాగే తింటారా? చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయండి. చూస్తారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకుంటే ఈ కలర్ వస్తే చాలండి. మరింత రెడ్ కలర్ ఏమీ అంతగా రావు. నేను ఒక్కొక్కసారికి 5 అలా వేసేసాను. ఇంకా కొంచెం పిండి ఉంది, కానీ ఇక్కడితో ఆపేసి నేను తర్వాత కట్ చేసుకుందాంలే పీసెస్ లాగానే ఉంచేసానండి. ఒక 10 మట్టికి చేశాను, ఒక 10 వరకు చేసేసి కరవన్నీ పెట్టేశానండి. చూసారు కదా, మనం ఉత్తి కూడా తినేయచ్చండి, అంత బాగున్నాయి. కాకపోతే పాకంలో వేస్తేనే ఇట్లా టేస్ట్ అనేది పనస్తోన్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, పనస్తోనలు తీసాక ప్లేట్లు ఇలాగ ఉన్నాయి. ఇంకా పాకంలో అనేది వేయలేదండి. ఈ విధంగా ప్లేట్లో తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి. 1 by 1 వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీగా బయట నుంచి ఏది కొనుక్కోవసరం లేదండి. ఇంట్లోనే చిన్న చిన్న ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. మనకి 50 గ్రాముల చక్కెర, 50 గ్రాములు అలా గోధుమ పిండి, 100 గ్రాములు ఆయిల్ అనేది మీరు వేసుకునే చిన్న గిన్నెని పట్టి ఉంటుందండి. కాకపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇవి ఇలా తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలండి, లేకపోతే ఒక్క పక్క వేగుతుంది, మరొక పక్క అయితే ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. అలానే అంతమానం కలిపితే కూడా బెజ్జలు అడిపోతాయండి. అలా కాకుండా వేగే వరకు వెయిట్ చేసి మనమైతే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వేగేటప్పటికే నేను పావు తక్కువ కప్పు తీసుకున్నానండి. షుగరు కప్పు తీసుకోలేదు, పావు తక్కువ కప్పు తీసుకున్నాను కదా, దాంట్లో పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేశానండి. అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ షుగరు, దాంట్లోనే పావు కప్పు 2 టోటల్ చేస్తే కనుక 1 కప్పు అయినాయండి వాటరు. ఇక్కడ చక్కెర వేస్తే ఆ విధంగా నేను చక్కెర అనేది తీసుకున్నాను. దాన్ని కలుపుతూ ఉండాలండి, లేదంటే ఏమవుతుంది అంటే కనుక మనకి పంచదార అనేది గడ్డెల్లా ఉండిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే కనుక మనకి ఇలా నుగర అనేది వస్తుంది. నుగర వచ్చాక మినిమం 3 to 4 minutesలోనే పాకం వచ్చేస్తుందండి. జాగ్రత్త, మనకి నెక్స్ట్ బ్యాచ్ అయ్యేటప్పటికి ఇక్కడ అది పాకం మరుగుతూ ఉంటుంది. ఈ లోపే మనకి ఇవి కూడా రెడీ అయిపోయినాయి.
చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి చూసారండి కలర్గా. మనం అదే బయట నుంచి తెచ్చుకోవాలంటే చాలా అయ్యో 2 తెచ్చుకుంటే చాలే 3 తెచ్చుకుంటే చాలే బోల్ డబ్బులు అయిపోతున్నాయి అని ఆలోచించుకుంటాం కదా. అలా కాకుండా మీరు నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా, అయితే గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా, ఇంట్లోనే స్వీట్ రెసిపీ అనేది ఇలా చేసేసేయండి. నేను పనస్తానాలు చేశానని చెప్పండి, వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఎందుకంటే గుల్లగుల్లగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి, ఎన్నైనా తినేయచ్చండి నోటికి, అంత బాగుంటుంది. పంచదార కూడా ఎక్కువగా పట్టదు, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలండి 1 బై 1. మనం 10 చేసాం కాబట్టి 10 చేస్తాం. కనవాయి అంటే ఉంచేస్తానండి, ఇంకొక 3-4 అవుతాయి, నేనైతే ఉంచేస్తాను. ఇక్కడ పంచదార పాకం అనేది రెడీ అయిపోయింది. దాంట్లోనే యాలకుల పౌడర్ వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. పాకం అనేది మనకి కొంచెం తీగ పాకం వస్తే చాలండి, ఎక్కువగా రాకూడదు. తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది. ఎందుకంటే మీకు చూపించడం కోసం, క్లారిటీ కోసం వేడిగా ఉంది, అయినా కూడా క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఎక్కడ ఈ పాకం మిస్ అయిందంటే మళ్ళీ గట్టిగా వస్తే బాగోదండి. చూసారు కదా, ఈ పాకం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో వేసేసుకోవాలండి. పాకంలో వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగని టకా కలిపారంటే ఇరిగిపోతాయి. అలా కాకుండా పాకం తీస్తూ అట్ల పైన వేస్తూ ఇంతే సరిపోతుందండి. పాకం సరిపోదేమో అని అస్సలు అనుకోవద్దు. ఎందుకనుకుంటున్నారా, పాకం అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఈ పాకం ఎక్కువగా ఉంటే బాగోదండి. అందుకోసమే మీరు అనుకోవచ్చు ఒక్కొక్కటి వేయచ్చు కదా అలా అని అనుకోవచ్చండి. అలా కాకుండా చూసారు కదండి, ఇలా మనం కలుపుకుంటూ పాకం అంతా పట్టేస్తుంది. చూసారు కదా, ఇంకా కొంచెం పాకం ఏమైనా మిగిలితే వేస్ట్ అయితే ఏమీ కాదండి. ఎంత బాగా షైనీగా వస్తున్నాయి కదా, ఈ పాకం మనకి సరిపోతుంది. ఈ పొదునులో మనం దింపేస్తే కనుక చాలా బాగుంటాయండి. ఇదే సేమ్ గోరుమిటీలు పాకం అంటారు కదా, దానికి ఇదే పాకం చాలండి, చాలా బాగుంటాయి. ఈ పనస్తోనలు అయితే ఒక్కొక్కరు నీలంబ్రైలు అంటారు, పనస్తోనలు అంటారండి. ఒక్కొక్క దుక్కుని ఒక్కొక్కలా అంటారు. మీరేమంటారో కామెంట్కి రండి, కామెంట్లో చెప్పండి ఏమంటారో ఏమిటి అనేది. కలర్ అయితే అదిరిపోతున్నాయి కదా, చూస్తేనే నోరు అంత బాగుంది కదండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, సూపర్గా అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, భలే వచ్చినాయి కదా, చాలా బాగున్నాయి కదండి. చాలా అంటే చాలా బాగున్నాయండి, నాకైతే భలే నచ్చినాయి. మీకు నచ్చినాయా? అయితే వెంటనే ట్రై చేయండి, ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ చేయండి. ఈ పనస్తానాలు చేయడం కూడా ఈజీ. అది చూసారా, అసలు పంచదార అనేది ఎక్కువగా పట్టలేదు, అలా అంత తక్కువగా కూడా పట్టలేదు, పంచదార అంతా కూడా పీల్చేసింది. ఆ విధంగా ఎంత బాగున్నాయంటే కరకరలాడుతూ ఎంత బాగున్నాయండి. నిజంగానే చాలా బాగున్నాయి. నాకు స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉండదు, అయినా కూడా చాలా బాగున్నాయండి, అంత బాగున్నాయి. అందుకోసమే చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారనే అనుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెసింగ్ కదా, కష్టం కూడా కాదు. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మన పిల్లలకి హాలిడేస్, ఇప్పుడు ఎలాగో హాలిడేస్ అండి, పిల్లలకి ఇలా చక్కగా స్నాక్స్గా చేసి పెట్టారంటే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.